జగన్‌కి బ్రహ్మరథం పడుతున్నారు. ఏ జిల్లా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు మొన్న కర్నూలు వెళ్లారు. విరూపాక్షి ఆయన జైల్లో ఉన్నారు పరామర్శించడానికి. 38 కిలోమీటర్లు దాదాపు 5, 6 గంటల సమయం పట్టిందంటే, జనాలు ఏ స్థాయిలో బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి అనేది అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గోదావరి జిల్లా వెళ్లారు, దేవరపల్లి వెళ్లారు, ఆక్వా రైతులను పరామర్శించడానికి భీమవరం వెళ్లారు. ఒక రకంగా పశ్చిమ గోదావరి జిల్లా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటారు. అలాగే ఓసీలు కూడా ఉంటారు అక్కడ. పైగా పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు భీమవరంలో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కూటమిలో భాగంగా అక్కడ ఆయనకి మళ్ళీ జనసేనలో చేర్చి సీట్ ఇచ్చి ఆయన గెలిపించుకున్నారు అక్కడ భీమవరం ఎమ్మెల్యేని ఇప్పుడు. అలాంటి చోట ఆ స్థాయిలో జనం వచ్చారు అంటే ఈ 2 ఏళ్ల పరిపాలనకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారా? లేదు జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారా? 4 ఏళ్ళు గతంలో ఆయన దాదాపు ఇప్పుడు 6 ఏళ్ళు అనుకుంటా. ఐదే ఇప్పుడు ఇది దాదాపు. అంటే ఆ క్రేజ్ అయితే మాత్రం ఏం తగ్గలేదు. అంటే ప్రజలు జగన్ కోసం ఎదురు చూస్తున్నారు. జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారా లేదా, ఈ బ్రహ్మరథం అక్కడి దాకా తీసుకెళ్తారా లేదనేది చెప్పలేం. ఎందుకంటే 40% ఓటు బ్యాంకుని కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆ ఓటు బ్యాంకుని పెంచుకోవాలి. కూటమి కనుక అలాగే బలంగా ఉంటే ఖచ్చితంగా అతిపెద్ద పరీక్షకు సిద్ధం అవ్వాలి జగన్మోహన్ రెడ్డి. ఆ అతిపెద్ద పరీక్ష అనేది జగన్ని అధికారంలోకి తీసుకొస్తుందా లేదనేది చెప్పలేం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. ఇప్పటివరకు ఈ 2 ఏళ్ళు కూటమి పాలన మీద ఏ స్థాయి వ్యతిరేకత ఉంది అంటే, వైసీపీ అయితే ఖచ్చితంగా వ్యతిరేకత ఉందనే చెప్పుకుంటుంది. మాకు అనుకూలంగా ఉన్నారని చెప్పుకుంటారు. అలా చెప్పుకోకపోతే కష్టం. కానీ నిజం మాట్లాడుకుంటే తటస్థులు చెప్పే మాట కానీ, తటస్థంగా ఆలోచించి చూస్తే ఇప్పట్లో డిసైడ్ చేసే పరిస్థితి కాదు. ఇప్పుడుకిప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా జరగాల్సిన పరిణామాలు చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకునే మార్పులు చాలా ఉన్నాయి. అది ఈ ఏడాదిలోనే మొదలవుతాయా, 2027లో మొదలవుతాయా అనేది ఒకటి ఖచ్చితంగా మొదలవుతాయి ఇప్పుడు మొదలెట్టిన. కానీ అవన్నీ ఉన్నా సరే ఇప్పటికీ జగన్కి ప్రజలు ఈ స్థాయిలో బ్రహ్మరథం పడుతున్నారంటే భవిష్యత్తులో అది పెరుగుద్దు తప్ప తగ్గదు, ఏ ఎఫెక్ట్ వచ్చినా అనేది వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. మరి అది ఎంతవరకు రేపొద్దున్న ఈ బ్రహ్మరథం తీసుకెళ్ళి ఆయన్ని అధికారపీఠ మీద కూర్చోబెడుతుంది అనేది అయితే మాత్రం వైసీపీ అభిమానులు, జగన్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈగర్లీ వెయిటింగ్.